కూటమి ప్రభుత్వం పర్యాటక శాఖను అభివృద్ధి చేసే దిశగా, ప్రజలకు చేరువ చేసే దిశగా చర్యలు అయితే చేపట్టింది. ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం రాయల చెరువుని సీప్లేన్ ప్రాజెక్ట్ టూరిజంగా డెవలప్ చేసేదానికి చర్యలు తీసుకుంది. ఇటీవల చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు పలువురు అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చేపట్టబోయే ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు, అక్కడ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఇందుకు సంబంధించి మనతో మాట్లాడడానికి టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, అసలు రాయల చెరువుని ఎలాంటి ప్రాజెక్టు కింద తీసుకున్నారు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు సార్? దానికంటే ముందు ఒక నిమిషం బ్యాక్గ్రౌండ్ చెప్తాను. స్వామివారి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు మనకు 60 నుంచి 70,000 మంది రోజు యాత్రికులు వస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు 18 గంటలు మాత్రమే మన దగ్గర సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా వరకు లేకపోవడం మూలాన మనకు వారికి ఒకరోజు కంటే ఎక్కువ ఇక్కడ ఉండటానికి అవకాశం కల్పించడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఇందులో భాగంగా అభివృద్ధి పదంలో టూరిజంని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 2024-29 ఏపీ టూరిజం పాలసీలో ప్రకారం మేము కలెక్టర్ గారు అంతా ప్లాన్ చేసుకొని కనీసం 3 రోజుల పాటు తిరుపతిలో వాళ్ళు గడిపితే మనకు ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా టూరిజం ఉపయోగపడుతుంది. టూరిజం మరియు అలైడ్ సెక్టార్స్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేది మా ఆలోచన. ఈ ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ మేరకు మేము టూరిజంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా మేము సీప్లేన్ టూరిజం అంటే ఎక్కడెక్కడైతే రెగ్యులర్ ఏరోడ్రోమ్స్ లేవో వాటికి ప్రత్యామ్నాయంగా మనము సీప్లేన్ టూరిజంని డెవలప్ చేయబోతాం. దానికి సంబంధించి దాదాపు స్టేట్ మొత్తం ఒక 20 స్థానాల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, టెక్నికల్ టీమ్స్ అన్నీ కూడా. అందులో 10 మాత్రమే మనకు ఫీజిబిలిటీ ఉంది అని చెప్పారు. 10లో మనకు రాయల చెరువు కూడా ఒకటే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సార్, అంటే సీప్లేన్ అంటే ఎలాంటి నియమాలు ఉండాలి? అక్కడ అసలు మన రాయల చెరువు అనే పురాతన కట్టడం అది. అక్కడ ఇటీవల గత 3-4 సంవత్సరాల క్రితం కొంచెం వాటర్ లీకేజ్ ప్రాబ్లం సమస్యగానే వచ్చింది. అంటే ఆ ప్రాంతాన్ని ఎలాంటి ప్రాతిపదికన దాన్ని తీసుకున్నారో అక్కడ సాధ్యమవుతుంది అసలు? మా టెక్నికల్ టీము స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు పరిశీలించి ఫీజిబిలిటీ ఉందని చెప్పిన తర్వాతనే మేము అక్కడికి పర్యవేక్షణ కోసం వెళ్ళాము. గౌరవ ఎమ్మెల్యే చంద్రగిరి గారు కూడా వచ్చినారు. సో ఫీజిబిలిటీ ఉందనే ఉద్దేశంతోనే దీనిలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటర్ రన్వే 1160 మీటర్ల లెంగ్త్ ఉండాలి. అలాగే ట్యాక్సీ వేస్ 45 మీటర్స్ విడ్త్, 1.2 మీటర్స్ డెప్త్ ఉండాలి. యాప్రాన్ యాంకరేజ్ ఏరియా ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ ఉండాలి. దాదాపు 1.8 ఎకరాలు ల్యాండ్ అవసరమవుతుంది. మిగతావి మీకు తెలుసు, కనెక్టివిటీ కానీ, పవర్ సప్లై కానీ, తర్వాత షాపింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన స్థలం కానీ మనకు అన్నీ ఉన్నాయి. తుడా వారి సహాయ సహకారంతో, గ్రామ పంచాయతీ వారి సహాయ సహకారంతో, అలాగే టూరిజం ద్వారా మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, ఈ సీప్లేన్ టూరిజం వల్ల లోకల్ మాత్రమే తిరుగుతుందా, లేదంటే కనెక్టివిటీ అనేది కానీ ఉంటుందా సార్ దీంట్లో? సో కనెక్టివిటీ రాష్ట్రం మొత్తం సీప్లేన్ ఏరోడ్రోమ్స్ ఏర్పాటు చేయబోతున్నారు. కనెక్టివిటీ DGCA పర్మిషన్ తీసుకుని ఎక్కడెక్కడ మాకు ఫీజిబిలిటీ ఉంటాయో వాటికి రాష్ట్రం మొత్తము ఎక్కడెక్కడ ఈ వాటర్ ఏరోడ్రోమ్స్ ఉన్నాయో అన్నీ కూడా కనెక్షన్ ఉంటుంది. తర్వాత లోకల్గా కూడా ఎట్లయితే మనకు హెలీ టూరిజం ఉంటుందో వాటర్ ప్లేన్ టూరిజం కూడా వీళ్ళకి టూరిస్టులకి, యాత్రికులకి అందుబాటులో ఉంటుంది. సరే, అంటే ఈ సీప్లేన్ టూరిజం వల్ల ఆ స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు రాబోతున్నాయి, అక్కడ ఎలాంటి టూరిజం కావచ్చు లేదంటే పబ్లిక్ కావచ్చు, ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది జరగబోతున్నాయి సార్? ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగైతే నేను మీకు యాత్రికులకి 18 గంటల కంటే ఎక్కువ సమయాన్ని గడపడానికి అవకాశం లేదు కాబట్టి ఇదొక ఎక్స్పీరియన్స్, టూరిజం ఎక్స్పీరియన్స్ లాగా మేము అనుకుంటున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ని జీవితకాలంలో వాళ్ళు కనీసం ఒక్కసారైనా మర్చిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి
ఒక్కసారి సీప్లేన్ టూరిజం అక్కడ ఏర్పాటు చేయడం జరిగితే పక్కన దాదాపు ఒక 2 ఎకరాల ల్యాండ్లో మనకి ఏరోడ్రోమ్ ఫెసిలిటీ చేసుకోవడానికి, వీటిని పార్క్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతాయి DGCA నామ్స్ ప్రకారం. అలాగే వచ్చిన టూరిస్టులకి, యాత్రికులకి మనము ఎంటర్టైన్మెంట్తో పాటు మిగతా ఫెసిలిటీస్ కూడా కల్పించాలి కాబట్టి త్రాగునీరు వసతి ఏమి, రెస్ట్ రూమ్స్ ఏమి, గైడ్ ఏమి, తర్వాత వచ్చి మనకు ఒక చిన్న ఫుడ్ కోర్ట్స్ కానీ అలాగే మిగతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చంద్రగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖను మరింత అభివృద్ధి చేసే దిశగా తిరుపతికి వచ్చే భక్తులను, యాత్రికులను జీవితంలో ఒక్కసారైనా భాగం చేసే దిశగా కూటమి ప్రభుత్వం టూరిజం శాఖతో కలిసి చర్యలు చేపట్టింది. కెమెరామ్యాన్ సోహెల్తో గణేష్, తిరుపతి నుంచి.